ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చేదు వార్తలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి చేదు వార్తలు కనిపిస్తున్నాయి, అలాగే ఈ కన్యా రాశి వారు ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలను మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 రోజు పొందుకోబోతున్నారు. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధిపరచడంలో ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే కనుక చేదు వార్తలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఏదైనా అవకాశం కోసం మీరు ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ఆ అవకాశం మీకు వస్తుందో లేదా అని నిరాశ చెందుతూ ఉన్నారు. అటువంటి వారు దానికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి. ఎందుకంటే ఒక అవకాశం దేవుడు మనకు ఇవ్వలేదు అంటే కనుక దానికి మించిన అవకాశం ఏదో ఒకటి మనకు రాబోతుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రిజల్ట్ కొన్ని అంశాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీతో చాలా సఖ్యతగా ఉండేటటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఒక విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీరు జీర్ణించుకోలేనటువంటి అంశమనే చెప్పుకోవాలి. అయినప్పటికీ నిరాశ చెందకండి. ఖచ్చితంగా అతి తక్కువ సమయంలోనే వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అనే విషయాన్ని గమనించి రియలైజ్ అవుతారు. మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఇటువంటి చేదు వార్తలు ఉన్నాయి. అలాగే కొన్ని అనుకూలమైన ఫలితాలు కూడా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఈ కన్యా రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకునే వారికి ఈరోజు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వారికి పై అధికారుల నుండి ప్రశంసలైతే దక్కబోతున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం కూడా మీకు లభిస్తుంది. ఈ విధంగా కొన్ని చేదు వార్తలు ఉన్నప్పటికీ కొన్ని అనుకూలమైన ఫలితాలు కూడా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల్లో ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లలితా సహస్రనామ పారాయణ చేయండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇది ఎంతో పుణ్యఫలాన్ని మీకు ప్రసాదిస్తుంది. అలాగే పేదలకు పాతరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.